మిమ్మల్ని తీర్చిదిద్దిన వాళ్ళలో కేఎన్వై పతంజలి గారు ఒకరు. కేఎన్వై పతంజలి గారు మీరిద్దరూ ఒకేసారి ఈనాడు నుంచి ఉదయంకి మీరు వెళ్ళిపోయారు. ఏంటి ఆ కథ ఏంటి? ఎందుకు వెళ్ళిపోయారు? ఇక్కడ ఇంత కంఫర్ట్ జోన్లో ఉన్నారు కదా, ఈ కంఫర్ట్ జోన్ నుంచి అక్కడికి వెళ్ళిపోవాలని ఎందుకు అనిపించింది మీ ఇద్దరికి? అంటే అది కొంత తెలియనితనమే. అంతేనా? ఇప్పటిగా ఆవేశమా? తెలియదు, ఏమి లేదు, ఆవేశం లేదు. అంటే తెలియనితనం అంటే దాని ఇంపార్టెన్స్ మేము గుర్తించలేకపోయాం. ఈనాడు ఇంపార్టెన్స్ అందులో పనిచేస్తున్నాము. పతంజలి గారు చెప్పారు ఒక రోజు రేణిగుంటలో, మరి నాకు పిలుపు వచ్చింది అంటే ఏబీకే గారు జాయిన్ అయ్యారు ఉదయంలో. అవును, ఏబీకే తర్వాత కొమ్మినేని వాసుదేవరావు గారు జాయిన్ అయ్యారు. దాని తర్వాత మోహన్ జాయిన్ అయ్యాడు. ఎందుకంటే వాసుదేవరావు గారే మోహన్ని ప్రభకి కార్టూనిస్ట్గా విజయవాడ నుంచి హైదరాబాద్ పట్టుకొచ్చింది. కానీ మోహన్ తెలుసు కనుక వెళ్ళి, మోహన్ ఉదయం దాసరి గారు పెడుతున్నారు పెద్ద ఎత్తున, నువ్వు రా అని తీసుకెళ్ళాడు. అప్పుడు దేవిప్రియ అనే ఒక కవిన ఆయన కూడా జాయిన్ అయ్యారు. ముందు వాళ్ళు నలుగురు జాయిన్ అయ్యారు. అప్పుడు వాళ్ళ నలుగురు ఉన్నప్పుడు వాసుదేవరావు గారు ముందు పతంజలి తీసుకొద్దాం అని చెప్పారు. పతంజలి వెళ్ళిపోతే తర్వాత అక్కడ ఎడిషన్ ఇన్ఛార్జ్ నేనే, చాలా పెద్ద పోస్ట్ అది. నాకు ఆ విషయం తెలుసు కూడా. పతంజలి వెళ్ళమని చెప్పి కూడా వెళ్ళాడు, మిమ్మల్ని నేను రమ్మని బలవంతం చేయను, మీరు ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉంటారు, మీకు ప్రయారిటీ ఉంటుంది, మీకు రామోజీరావు డైరెక్ట్గా తెలుసు మనకి, కానీ ఏబీకే ఉన్నాడు, మీ అన్నయ్య ఉన్నాడు, వాసుదేవరావు గారు ఉన్నారు, నేను వెళ్తున్నాను, నీ ఇష్టం అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు రిజైన్ చేసి. అప్పుడు రేణిగుంట ఈనాడు ఆఫీస్ మేనేజర్ గోవిందరావు గారని పాత సిపిఐ పార్టీ ఆయనే, మా ఫాదర్ తెలుసు ఆయనకి. ఆయన నాతో బాగా మాట్లాడేవాడు, పెద్దరికం. పిలిచి పతంజలి గారు రిజైన్ చేశారని తెలుసు కదా మీకు అంటే, నాకు చెప్పే చేశారు కదండి అన్న, మీరు కూడా వెళ్దాం అనుకుంటున్నారా అన్నాడు. నేనేం తేల్చుకోలేదండి అన్నాను. అలాంటి పిచ్చి పనులు చేయకండి, రామోజీరావు గారు ఫోన్ చేశారు, పతంజలి వెళ్ళిపోయాడు కదా, మనం ఆపలేము, ప్రకాష్ని ఉండమని చెప్పు, నా మాటగా చెప్పు, ఉండమన్నారని చెప్పు, ఆయన్ని చూసుకోమను, ఒకవేళ మాట వినకుండా నేను రిజైన్ చేస్తున్నాను కాగితం కనుక మీకు ఇస్తే మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పాడు ఆయన. రామోజీరావు గారు చెప్పారు, నేను చెప్తున్నాను ఉండమని అని వారు వీరి ద్వారా చెప్పించారు. అయినప్పటికీ రిజైన్ చేస్తారంటే మీరు యాక్సెప్ట్ చేయండి, చెయ్యొద్దు అని ఇంకా అది పాలసీ, ఈనాడు పాలసీ. అప్పుడు నేను ఆయన ఎంత చెప్పినా వినకుండా రిజైన్ చేసి వచ్చా. ఉదయంకి వచ్చాను, మోహన్ కలవగానే మోహన్ చాలా కోపం వచ్చింది. నేను ఎవరు రమ్మన్నారా, ఎవరిని రిజైన్ చేసావు, నాకు ఒక ఫోన్ ఉంది చేయలేదు నువ్వు, ఇక్కడ ఏముందని ఏమీ లేదురా, ఇక్కడ ఏబీకే నేను మేము కూర్చొని కబుర్లు కొడుతున్నాం, పేపర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, దాసనారాయణ ఎప్పుడు వస్తాడో తెలియదు, నువ్వు ఎందుకు వచ్చినట్టు నీ ఉద్యోగం అని అన్నాడు. నాకు చాలా హర్టింగ్గా అనిపించింది. సరే కానీ ఉదయంలో ఉన్నాం అలా. ఉదయం ప్రారంభమైన తర్వాత మరీ అర్థమైంది, అంటే ఈనాడు ఎంత మెటిక్యులస్గా ఉంటుంది, ఎంత సిస్టమేటిక్గా, ఎంత జాగ్రత్తగా ప్రతిదాని వాళ్ళు రాసిన ప్రతిదాని మీద రేపు పొద్దున్న స్క్రూటినీ ఉంటుంది, రివ్యూ ఉంటుంది, రామోజీరావు డైరెక్టర్ చూసి తన అభిప్రాయం చెప్తాడు అనేది ఉండేది. ఇక్కడ అలాంటిది ఏమి లేదు, లేదు. కొంచెం ఎక్కువ డెమోక్రటిక్గా ఉండేది, అంటే ఇట్ ఈస్ బోర్డరింగ్ అనార్కీ అలా ఉండేది ఉదయంలో. అది చాలా ఆశ్చర్యపోయాం. అలాగే దాసరి నారాయణరావు గారికి పతంజలి ఎవరో ప్రకాష్ ఎవరో తెలియదు, ఎందుకంటే హీఈస్ ఇంటూ ఫిల్మ్స్. ఆయన సినిమాల్లో చాలా పెద్ద డైరెక్టరు, ఆయన బోల్డంత పేరుంది సౌత్ ఇండియా అంతా, కానీ మమ్మల్ని పట్టించుకునే తీరిగ్గానే వీలుగా ఆయనకు లేదు. హీఈస్ ఇంటూ ఫిల్మ్స్ కంప్లీట్లీ. అప్పుడు మేము కొంచెం దిగులు పడ్డాం, ఎందుకంటే ఎప్పుడైనా చదువుకున్న ఒకసారి రామోజీరావు గారు నాకు ఫోన్ చేశాడు తిరుపతిలో ఉన్నప్పుడు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సమ్మె చేస్తే ఇలాంటి వేషాలు వేస్తే నాలుకలు తెగ్గొస్తా అన్నాడు ఎన్టీ రామారావు. నేను నాలుకలు తెగ్గొస్తా ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక అని పెట్టా హెడ్డింగ్. రామోజీరావు ఫోన్ చేశారు నాకు, ఎవరు ఫోన్ ఎవరు అని అన్నాను. నేను రామోజీని అన్నాడు. ఆయన సార్ చెప్పండి అన్న. ఆయన ఫోన్ చేయడు కదా, హెడ్డింగ్ పెట్టారు కరెక్టేనా అది అన్నాడు. కరెక్ట్ అంటే ఎన్టీ రామారావు మాట అన్నాడు. మీ దగ్గర ఏమైనా ఉందా,
మాట అన్నాడు అనడానికి ఆయన స్పీచ్ రికార్డ్ చేసి ఇచ్చాడండి, ఆ రికార్డు నా డెస్క్లోనే ఉంది అంట. రైట్, అలా అయితే పర్లేదు, అంటే మీరు వాటిలో న్యాయమే, అలా అన్నమాట పెట్టలేదు, అన్నమాట పెట్టలేదండి అన్న. రైట్ అన్నాడు. ఎవిడెన్స్ ఉంది, రికార్డ్ ఉంది. లక్కీగా మా నెల్లూరు రిపోర్టర్ ఎవరో అది తీర్చి ఇచ్చాడు, చిన్న క్యాసెట్. అలా చెక్ ఉండేది ఈనాడులో. ఉదయానికి అలాంటి మెకానిజం లేదు. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe to RTV Telugu. RTV Telugu. RTV Telugu. Keep watching RTV Telugu. ఆర్టీవీ తెలుగు RTV Telugu channel.